బజారు పాలు చేసుకుంటున్నది స్వయంగా వాళ్ళే. ఇది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం. ఆ పర్సనల్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లం కింద క్రియేట్ చేసేసి పబ్లిక్ నోళ్ళల్లో నాని అన్ని ఛానల్స్లో వాళ్ళ టాపిక్ మాట్లాడుకునే దుస్థితి వాళ్ళే తెచ్చుకున్నారు. మీరు మాట్లాడద్దు అనే హక్కు మీరు కోల్పోయారు. మీరే తీసుకొచ్చారు పబ్లిక్లోకి మ్యాటర్ని. అంచేత ఈ మాధురి గారిని మాత్రము, ఆవిడ ఉన్న చంటి పాప అండి, 3 పిల్లల తల్లి కదా, ఆ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది? ఒక తల్లిగా ఆవిడ బాధపడటంలో అర్థం ఉందండి. అక్కడ నువ్వు నీ పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళని తీసుకొచ్చి మరీ ధర్నాలు చేస్తున్నావు. మరి పసిబిడ్డలు ఎదగని వయసు, వాళ్ళ మైండ్ ఎంత పొల్యూట్ అవుతుంది. వాళ్ళ అమ్మని అందరూ ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, DNA టెస్టులు చేయించాలంటున్నారు. ఏంటి ఇది పిల్లాటగా మారిపోయింది. ఈ టెస్టులన్నీ వీళ్ళ కోసమేనా? నాకు అర్థం కావట్లేదు. అంటే మన ఆ 3 పిల్లలకి మా ఆయనకి DNA టెస్టులు చేయించండి, నాకేదో డౌట్ కొడుతుంది. ఆ 3 పిల్లలు కన్న తర్వాతే ఆవిడ నీ దగ్గరకు వచ్చింది. అంత కామన్ సెన్స్ లేదండి ఈవిడికి. వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉందని పోర్ట్రే చేస్తుంది. అది తప్పండి. అలాంటి పిచ్చి టెస్టులకి ఎవ్వరూ ఒప్పుకోకండి, అవసరం లేదు. నేను చెప్తున్నాను, ఎంత మాత్రమూ అవసరం లేదు తల్లి. మీరు మీ పిల్లలు మీరు పద్ధతిగానే ఉన్నారు. మీరు ఎటువంటి టెస్టులు చేయించవలసిన అవసరం లేదు. మీ భర్త మీరు సంసారం చేస్తే పుట్టిన ఆ 3 పిల్లలకి అనవసరమైన టెస్టులు చేయించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈవిడ అనుమానాలకి హద్దుపద్దు లేదు. ఈవిడ చేస్తున్నటువంటి ఫైట్, తనకి అన్యాయం జరిగితే తన భర్త మీద చేయాలి ఫైట్. అంతేకాని పరాయి స్త్రీని నీ పిల్లలకి DNA టెస్ట్ చేయించాలి, వాళ్ళు నా భర్తకు పుట్టారేమో, నా అనుమానం తీరాలి, ఇక్కడ ఎప్పటి నుంచి మీ ఇద్దరికి ఇది ఉందో కనెక్షను, ఇలాంటి పిచ్చి మాటలు వినాల్సిన అవసరం లేదు. నేను గయ్యాలి గంపనో రాక్షసునో నీకు అనవసరం. నన్ను అయితే పెళ్లి చేసుకుని ఇన్నేళ్ళు భరించావు, ఓకే. నేను నా ఫ్రెండ్ని తీసుకొచ్చి, ఎవరినో నా ఫ్రెండో లేకపోతే నా చుట్టాలో నా చెల్లో నా ఎవరో తెచ్చి ఇంట్లో పెడితే దాన్ని నువ్వు ఎట్లా లేపుకెళ్ళి వేరే సంసారం పెడతావురా అని నిలదీసే హక్కు నీకుంది. ఉంది. అది ఆయనతో ఆయన రీజన్ ఆయన చెప్పుకుంటాడు. లేదు నువ్వు నీ గయ్యాలితనం వల్ల ఆమెకు దగ్గర అయినానో వాళ్ళు చెప్పుకుంటారు. మధ్యలో ఈ విన్ననే హక్కు లేదు కదా. అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయము. అది ఆవిడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఫైట్ చేసి తన భర్తతోటి తను తేల్చుకోవాల్సిన విషయం. అంతేగాని ఆయనతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళని, ముఖ్యంగా ఆయనతో కలిసి ఒక షెల్టర్లో ఈవిడ ఉంటుంది కాబట్టి ఈవిడ్ని నిందించవలసిన అవసరం లేదండి. ఈ స్థితికి కారణము 90% తనే అనేది తను గ్రహిస్తే తను పద్ధతిగా ఫైట్ చేస్తుంది. ఈ రకమైన ఫైట్కి వెళ్ళదు ఆవిడ. అందుకని ఈ మాధురి గారు తను స్పష్టంగా చెప్తోంది ఏమని, నేను అతను ఏ తప్పు చేయకపోయినా స్నేహితులమే అయినా మా ఇద్దరికి మీరు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది అని పదే అంటున్నారు కాబట్టి, మా మనసులు స్నేహితులుగా ఒకటయ్యాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే తప్పేంటి? మీరు ఇంత హింసించి ఇన్ని నిందలు వేశాక నా కుటుంబ సభ్యులు నన్ను ఆదరించరు, నా భర్త నన్ను ఏలుకుంటాడనే గ్యారంటీ లేదు. మరి నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇది కాకుండా ఎదురు ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆయనకి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటే 2-3 కోట్ల రూపాయలు ఆయనకి ఆర్థికంగా కూడా సహాయం చేశాను. నేనేమీ పేదదాన్ని కాదు. అంచేత నా డబ్బులు నాకు ఇచ్చేసి నా బతుకు నేను బతుకుతాను, ఇచ్చేయమనండి. నా పోయిన పరువు కూడా తిరిగి తీసుకురమండి. నన్ను నిందించింది, అవమానించింది, వాటన్నిటికీ సమాధానం చెప్పమనండి అని అడుగుతోంది. అంటే కరెక్ట్గా మాట్లాడుతోంది ఆవిడ. మీ భర్తతోటి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనతో మాట్లాడి తెలుసుకోవాలి. పరస్త్రీని నిందించడము, తొందరగా హేళన చేయడము, పప్పిషేమ్ చేయడము రాంగ్ ఆన్ యువర్ పార్ట్ అని వాణి గారు తెలుసుకుంటే మంచిది. ఇక మీదట నేను నిన్న కూడా ఈ వీడియో చేస్తే బాగానే పోయింది వేరే ఛానల్లో, కింద కామెంట్లు
నీకు తెలుసా దాసరి అవి అది ఎట్లాంటిదో, ఉమ్. ఆ దానికి ఎంత మందితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో తెలుసా అని ఎవరికి? ఆమెకంట, మాధురిని. వాళ్ళ కామెంట్లు పెట్టడం, ఆ. దానికి ఎంతమంది ఎఫ్ఐఆర్లు ఉన్నాయో నీకు తెలుసా, ఆమె డాన్సులు చూస్తే నువ్వు ఇట్లా మాట్లాడు. డాన్సులు చూస్తే ఎందుకు ఆమెని నిందించాలి, నాకు ఇప్పటికీ అర్థం కాల. అసలు వీళ్ళకి ఎందుకండి? ఇన్స్టాలో అది డాన్స్ ఆవిడ వ్యక్తిగత విషయము. అలా అది ఆవిడ వ్యక్తిగత విషయం. అంటే ఇన్స్టాలో డాన్స్ ఆవిడ ఎవరి ప్రాస్టిట్యూట్ జీవితాలు అయిపోతా. నాశనం చేయలా. అవును, తన జీవితం నాశనం అవుతుంది. 100 మంది 1000 మందితో కనెక్షన్లు ఉంటే ఆవిడ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును, అది కూడా ఆమె ఈ వ్యక్తిగతమే. ప్రశ్నించే వాళ్ళ జీవితాలని ఆవిడేమి చిందరవందర చేయలేదు కదా. వీళ్ళకి ఏంటి బాధ? టెక్కలిలో బాగా రూమర్స్ ఉన్నాయి ఈవిడ మీద. ఆ రూమర్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు అది తెలియదు కదా. కదా, ఒక ఆడదాన్ని సమాజంలో ఇలా వేలెత్తి చూపించడం చాలా తేలికండి. అంతే. అందులో ఇంకో ఆడది తలుచుకుంటే ఎంత స్థాయికైనా స్టూప్ డౌన్ అయ్యి అవమానించగలుగుతుంది. సో దీంట్లో అందులో ఒక ఆడది తన భర్త విషయంలో మరో స్త్రీని నిందించింది అంటే జనం కూడా తేలిగ్గా నమ్మేస్తారు. పైగా ఆ క్యాడర్ ని ఇప్పుడు ఈమెని తిడితే ఈమెతో పాటు ఈ 2000 మంది మహిళలు ఎలా వెళ్ళిపోతారో అని, దానికి వాణి యూజ్ చేసిన ట్రిక్ ఏంటంటే, ఆమె ఇంతకు ముందు డాన్సులు నేర్పించి అమ్మాయిలు సప్లై చేసేది. అయ్యో, మీ కూతుర్లను కూడా ఇలాగే చేస్తది, ఆమెను వదిలేయండి, మీరందరూ ఇక్కడే ఉండండి, నేను మీకు సంరక్షగా ఉంటాను, మీ ఓట్లన్నీ నాకే వేయండి అనేలాగా క్యాడర్ ని కూడా లాగేసుకున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా మనుషులు? రాజకీయ పదవుల కోసం ఇంత దిగజారిపోతారా? క్యారెక్టర్ బ్యాడ్ ఈ చేస్తే క్యాడర్ దిగజారుడు ఉండదు. రాజకీయ ప్రవర్తన ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ టైం మహిళా దినోత్సవం రోజు ఆమె పిలిస్తే ఎవరు రారు. అమ్మా, నీ జీవితం నువ్వు చక్కబెట్టుకో. నీ భర్తతో సమస్యలు ఉంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోరాడు, వద్దంటలేదు ఎవరు. న్యాయంగా నీకు రావాల్సినవి నీకు దక్కవలసినవి సాధించుకో. సింపుల్ గా ఏంటంటే వాణి కన్ను ఆ క్యాడర్ మీద పడింది, ఆ మహిళల మీద పడింది. వాళ్ళందరూ ఓట్లు సపోర్ట్ ఈవిడకి కావాలా. దానికోసం ఏదో చేద్దాం అనుకుంటే ఈమె సంసారం కాస్త. కానీ మనుషులు గొర్రెలు కాదండి, వాళ్ళకి సొంతంగా ఆలోచించే ఇది ఉంటుంది, శక్తి. ఎవరు నిజాయితీ పరులు, ఎవరి పట్ల మనము జాగ్రత్తగా ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని అవ్వకూడదు అనేది జనాలకు కూడా ఒక అవగాహన, ఒక ఆలోచన, ఒక పద్ధతి ఉంటాయండి. అండ్ వాణికున్న సపోర్ట్ ఎలా ఉంటదంటే ఆ ఏరియాలో, నిన్న ఈమె జీవితం మీద విరక్తి కలిగి ఏడ్చుకుంటూ డ్రైవ్ చేసి ఏదో గుద్ది కారు పడింది నిన్న ఆ అమ్మాయి. దాన్ని కూడా ఎలా క్రియేట్ చేసింది తెలుసా, తప్ప తాగి డ్రైవ్ చేస్తా ఇంకో ఇద్దరిని గుద్దింది అని చెప్పి వార్తలు రాయించేంత కెపాసిటీ ఉంది వాణికి. యాక్చువల్లీ ఈమెను బ్యాడ్ చేయగలరు. చాలా తప్పు, చాలా తప్పు. ఆ అమ్మాయి మానసికంగా చాలా డిప్రెషన్లో ఉందండి ఇప్పుడు. ఎందువల్ల అంటే తనని అకారణంగా నిందిస్తుంది. ఎటు వెళ్తే ఇది తిరిగిపోతంట, వాడితో తిరిగిందంట, ఈమె తిరిగిపోతూ అని అన్ని విని 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 తనకి. మీరు నిందలు ఎంత ఎక్కువ వేస్తారో అవి నిజాలుగా మార్చారనుకోండి, ఆ శ్రీనివాస్ గారిని కానీ, ఆ మాధురి గారిని కానీ,